క్రికెట్ అభిమానులకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ వేలం అంటే చాలా క్రేజ్. క్రికెటర్లను కొనుగోలు చేయడం, ఫ్రాంచైజీల వ్యూహాలు అన్నీ చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఆక్షన్ ప్రారంభానికి ముందే ఎవరెవరికి డిమాండ్ ఉంటుందో తెలిసిపోతుంది. డిసెంబర్ 16న ఐపీఎల్ 2026 మినీ వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో అందరి ఫోకస్ పృథ్వీ షాపై పడింది. ఒకప్పుడు కోట్లు పలికిన ఈ ఢిల్లీ ఓపెనర్ గత ఏడాది వేలంలో అమ్ముడు పోకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే ఈసారి అతడికి ఫుల్ డిమాండ్ ఉండొచ్చు అనే టాక్ నడుస్తోంది. తాజాగా నిర్వహించిన మాక్ ఆక్షన్లో పృథ్వీకి 5 కోట్లకు పైగా ధర పలికింది. 2025లో జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో పృథ్వీని ఎవరూ కొనలేదు. ఫామ్ తగ్గడం, ఫిట్నెస్ వివాదాల వల్ల అన్సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు. ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కు 2018 నుంచి 2024 వరకు ప్రాతినిధ్యం వహించిన ఈ యంగ్స్టర్ గత 3 ఏళ్లలో 7.5 కోట్ల చొప్పున తీసుకున్నాడు. కానీ గత ఏడాది అతని కనీస ధర 75 లక్షలు ఉన్నా ఏ ఫ్రాంచైజీ కొనేందుకు ముందుకు రాలేదు. ఆ చేదు అనుభవం అతన్ని మేల్కొల్పింది. బరువు తగ్గించుకొని దేశవాళీ క్రికెట్లో రాష్ట్రం మారి మరీ పరుగుల వేట ప్రారంభించాడు. ఈ మార్పుతో ఈసారి హాట్ టాపిక్ గా మారాడు. దీనికి ముందు భారత క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తన యూట్యూబ్ ఛానల్లో ఒక మాక్ ఆక్షన్ నిర్వహించాడు. దీంట్లో అతనికి భారీ డిమాండ్ వచ్చింది. నేషనల్ టీంకు ఆడిన ఆటగాడిగా అతని కనీస ధర 75 లక్షలుగా మొదలైంది. నిజమైన వేలం ఫలితాలు ఏమైనప్పటికీ ఈ అంచనాలు నిజమయ్యే అవకాశం ఉందని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. పృథ్వీ ఐపీఎల్ కెరియర్లో 2018 నుంచి 2024 వరకు కేవలం ఢిల్లీ క్యాపిటల్స్ కే ఆడాడు. వేలం చరిత్ర చూస్తే 2018లో 1.20 కోట్లు పలికిన అతని ధర 2022లో ఏకంగా 7.5 కోట్లకు చేరింది. అయితే 2025లో ఎవరూ కొనలేదు. మళ్ళీ ఇప్పుడు మాక్ ఆక్షన్లో 5.5 కోట్లు పలకడం అతడిపై అంచనాలు పెంచుతోంది. డిసెంబర్ 16న జరిగే అధికారిక వేలంలో ఫ్రాంచైజీలు పృథ్వీ కోసం గట్టిగా పోటీపడే అవకాశం ఉంది. అతనికున్న అనుభవం, వయస్సు అన్నీ చూస్తే కోల్కతాతో సహా చాలా ఫ్రాంచైజీలు ఖచ్చితంగా ఆసక్తి చూపుతాయని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.